రామాయణ మహాభారత భాగవతం భగవద్గీత ఇవన్నీ ప్రతినిత్యం కొంచెం కొంచెం పెద్దవే పాత్రలు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు స్వీకరించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా వాళ్ళందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాం. విజయవంతం చేసిన హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చే సంవత్సరము 5 గంటలు ప్రారంభిస్తే ప్రతి ఒక్క భక్తులు హిందూ బంధువులు చూడడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క హిందూ మతాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉంది. తప్పకుండా ఈ యొక్క పండుగలకు మనమందరం సహకరించాలని చెప్పి మనం చేస్తూ ఈ యొక్క రాముని పట్టాభిషేకం గురించి ప్రజలందరూ వచ్చినటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సీతారాముల వారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకున్నాం. అలాగే సాయంత్రం జరిగే శోభాయాత్రలు కూడా ప్రతి ఒక్క హిందూ బంధువు చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హిందువులందరూ ఏ కార్యక్రమం తీసుకున్నా మనం అందరం కూడా సంఘటితమై ఆ యొక్క శ్రీరాముని కటాక్షితాలకు అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాజకీయాలకు అతీతంగా కూడా అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల నాయకులు కూడా ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నందుకు వారికి కూడా అలాగే సదాశివపేట